న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచం అబ్బురపడేలా చేస్తాం, విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం. సో గతంలో కేసీఆర్ ఏమన్నాడు, నేను కరీంనగర్ను డల్లాస్ చేస్తాము, ఇంకేదో చార్మినార్ను ఇస్తాంబుల్ చేస్తాము, ఇంకేదో చేస్తామని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడిండు. కానీ మాటల వరకే పరిమితం అవుతా ఉన్నాయి ఈ పాలకుల యొక్క మాటలు తప్ప గడప దాడతలు వీళ్ళ యొక్క చేతలు. సో గతంలో అదే గత కొంతకాలంగా చెప్తాను, గతంలో కేసీఆర్ చేసినటువంటి పాలన మైమరిపించే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప ఇద్దరు ఒకతాన బిడ్డలేలా కనబడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక మార్కు చూపించుకోవాలి. కేసీఆర్ కంటే నేను ఇంకా అద్భుతంగా పరిపాలించి, కేసీఆర్ కంటే నేను అద్భుతంగా పరిపాలన చేసి ప్రజలను బాగు చేద్దామనేటువంటి సోయిలా ఏది కూడా ఈ పాలకులు లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటున్నారు తప్ప దానికి సంబంధించిన కార్యాచరణ ఏంది, కనీసం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయడం జరిగిందా, బ్లూ ప్రింట్ రెడీ చేసి దాని ప్రకారం మీరు సిటీ నిర్మిస్తున్నారా, ఇవన్నీ కూడా చెప్పాలి ప్రజలకి. చెప్పకుండా మేము న్యూయార్క్ చేస్తాము, లేకపోతే డల్లాస్ చేస్తాము, లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో చేస్తాము, ఇంకో చేస్తాము అని దయచేసి అనకండి. దుబాయ్ అబుదాబి చేస్తాము అని కూడా చాలామంది చెప్పారు, ఇస్తాంబుల్ చేస్తామని చాలామంది చెప్పారు. కానీ అలా మాటల వరకు పరిమితం కాకుండా చేతుల్లో చూపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం, బయటి దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తా, 10 ఏళ్ళలో ఫార్చ్యూన్ కంపెనీ అని ఫ్యూచర్ సిటీలోనే, రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నాపై విమర్శలు, పార్టీల ఉచ్చులో పడి కోట్లకెళ్ళి నష్టపోవద్దు, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ రైల్, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన, మూసి పునర్జీవనానికి సహకరించాలి, పేదలకు అన్యాయం జరిగే పని ఏది కూడా చేయను, ఎన్ కన్వెన్షన్ పై నాగార్జునకు ముందే చెప్పాం, తర్వాత ఆయనే సహకరించారు, బతుకమ్మ కుంటకు విహెచ్ పేరు సీఎం రేవంత్ రెడ్డి, బంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం అంటూ చూస్తా ఉన్నాం, బతుకమ్మ కుంటకు విహెచ్ పేరు పెడుతున్నారట. సో ఆయన బతుకుండగానే ఆయన పేరు పెడుతున్నట్టే ఏమనుకోవాలి, బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు పేరు పెట్టిరు అంటే ఆయన బతికే ఉన్నాడు కదా, బతికి ఉండగా ఆయన పేరు పెట్టినట్టే అర్థం చేసుకోవాలి. సో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం గురించి మీరు చాలా పెద్ద సిటీ నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా చాలా రకాల అది జనరల్గా ఎవరికైనా అర్థమైంది, క్లియర్గా చెప్తా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఇక్కడ మేడ్చల్ కొంతమేర అభివృద్ధి జరిగింది వాస్తవంగా, ఇటు నానక్రామ్ కూడా మాదాపూర్ దాటి చూసుకోండి, హైటెక్ సిటీ దాటి చూసుకోండి, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, అదేవిధంగా మన కోకాపేట, అదేవిధంగా ఇంకా కొల్లూరు, తెల్లాపూరు, ఇవన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున సిటీ నిర్మాణం అయి ఉన్నది, పెద్ద ఎత్తున అక్కడ డెవలప్ చేసి గత 10 సంవత్సరాలు అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ని అమాంతం పెంచేసారు. ఇప్పుడు నియోపోలిస్ అనేటువంటి ఉంటుంది కోకాపేటలో. సో దానిలో 100 కోట్లకు ఎకరం ఈ ప్రభుత్వమే వేలం వేసింది అంటే ఏ విధంగా రియల్ ఎస్టేట్ను పెంచారో మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అక్కడ మీరు ఎక్కడ తీసుకోండి, ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా కానీ 1,50,00,000 రూపాయలు, అది కూడా నాన్ గేటెడ్ కమ్యూనిటీ, జస్ట్ ఒక 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల దానిలో. అదే గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే 2 కోట్లు 2.5 కోట్లు 3 కోట్లు పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే మాదాపూర్ మన హైటెక్ సిటీలో మై హోమ్ పూజా ఉంటుంది, ఒక్కసారి అందులో ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, 4-5 కోట్ల రూపాయలకు తక్కువ ఉండదు. అలా మీరు అటు పోతే ఆ హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి రూట్ల నానక్రామ్ రూట్ల చూసుకుంటే 40 అంతస్తులు 50 అంతస్తులు 60 అంతస్తులలో పెద్ద ఎత్తున టవర్లు కట్టి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అమ్ముతా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ని ఏ విధంగా పెంచారో మనం అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెప్తున్నాడు. ఏం జరుగుద్ది ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే? కేవలం మీరు ఎకరాలకు ఎకరాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ పెంచుకోవడం తప్ప ఏది లేదు, మీ చిత్తశుద్ధి కనబడతలేదు. అక్కడ మీరు నిజంగా అక్కడ ఏం చేస్తారు అనేది ఒక బ్లూ ప్రింట్ ప్రజలకు ఇచ్చారా? నాకు డౌటే. ఇస్తే అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రజలకు అందుబాటులో పెట్టాలి. సో ఏది ఉండదు, కేవలం ఒక చిన్న బ్లూ ప్రింట్ చేసేసి ఇదే ఫ్యూచర్ సిటీ అని చెప్పి నమ్మిచ్చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తంగా ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఎత్తున జరగబోతుంది ఫ్యూచర్ సిటీలో. సో దాని ద్వారా రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. మీరు సరే ఎకరానికి ఇస్తారు కావచ్చు, కావాల్సినంత ఇస్తారు కావచ్చు, కానీ దానిపైనే జీవనాధారం గడిపేటువంటి ఆ రైతులు ఆ వ్యవసాయం పండించి ఆ పంట ద్వారా బతుకునేటువంటి వాళ్ళ ఫ్యామిలీల గురించి ఆలోచించారా మీరు? ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు మీరు ఖచ్చితంగా రీహాబిలిటేషన్ చేయాలి. వాళ్ళకు ఉద్యోగమా లేకపోతే ఇంకేదన్నా ఫర్దర్గా వాళ్ళకు బతకడానికి కావాల్సినటువంటి ఒక అరేంజ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత
ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, 100% ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. సో అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తే చేయండి, అభ్యంతరాలు లేవు. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు ఆదుకోండి, అక్కడ జీవనోపాధి ఉన్నటువంటి చాలా మందిని కూడా ఆదుకోవాల్సిందిగా ఈరోజు కాళోజీ పక్షాన్ని మేము కోరుతా ఉన్నాం. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అట్లయినా కనీసం మీరు నిర్మించరో నాకు తెలియదు, కానీ నాకు అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. కానీ మీరు ఆ విధంగా నిర్మించి కట్టుబడి ఒక అకుంఠిత దీక్షతో చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మేలు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్ను మరిపించే నగరాన్ని కడతామన్నారు. దుబాయ్, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఉన్నాయంటూ ఇంకెన్నాళ్ళు గొప్పగా చెప్పుకుంటామని ప్రశ్నించారు. మన ప్రాంతం గురించి బయటి దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేయాలన్నదే తన సంకల్పాన్ని ప్రకటించారు. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించాలని, ప్రపంచమంతా దీని వైపే చూసేలా చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ సిటీలో ఉండాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సో రోడ్లు అన్ని డ్రైనేజ్లు ఇవన్నీ కూడా కొంచెం ఇంకా అడ్వాన్స్గా చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు సిటీలో మీరు చాలా చూస్తాను, చిన్న వర్షానికి ఏ విధంగా వరదమయమవుతున్న రోడ్లు అనేది చూస్తాను. సో అలా కాకుండా కొంత టెక్నాలజీని వాడి కావాల్సిన ప్రికాషన్స్ టైం తీసుకోండి. ఆగమాగం కాళేశ్వరంలా కట్టకండి దయచేసి. కాళేశ్వరం కడితే కూలిపోతా ఉన్నాయి. సో అలా కట్టి అనవసరంగా మీరు ఆ ఫ్యూచర్ సిటీని కాస్త పెంట సిటీ చేయకండి దయచేసి.